దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు. అండ్ వృషభ రాశి వారికి జూలై 2024 మాసంలో జాతక ఫలితాలు ఎలా ఉంటాయి, అండ్ అలాగే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇక్కడ బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం, ఈ గ్రహాలు 3 గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి. కాబట్టి దీనివల్ల మీకు చాలా శుభ ఫలితాలు ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, అండ్ వ్యాపారం బాగుంటుంది, అండ్ ఎవరైతే విద్యారంగంలో ఉన్నారో విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు వాక్చాతుర్యం పెరుగుతుంది, సమయస్ఫూర్తి పెరుగుతుంది. అండ్ తర్వాత కళలు, ఆర్టిస్టిక్ రంగంలో ఉన్న, సినిమా రంగంలో ఉన్న వారికి, టీవీ రంగంలో ఉన్న వారికి, ఇంటీరియర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు బిజినెస్ బాగుంటుంది, చాలా ఉన్నతంగా, చాలా రికగ్నైజేషన్ కూడా వస్తుంది. ఇకపోతే శని కూడా యోగకారకుడు అవుతున్నాడు కాబట్టి విపరీతంగా మీకు ప్రజాదరణ పెరుగుతుంది, మాస్ పబ్లిసిటీ పెరుగుతుంది. సో ఈ విధంగా వృషభ రాశి వారికి ఇన్ని విధాలుగా అండ్ శుభ పరిణామాలు ఉన్నాయి. అండ్ తర్వాత రావాల్సిన డబ్బులు కూడా మీకు అందుతాయి. వ్యాపారంలో స్థితిగతులు బాగుంటాయి, మెరుగుపడతాయి. సో ఇన్ని విధాలు బాగుంది. ఇకపోతే కొంచెం స్వల్ప నెగిటివిటీ ఏంటంటే అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ అనుకోకుండా శత్రువులు, మనస్పర్ధలకు ఇలాంటివి కొన్ని వచ్చే అవకాశం ఉంది. మీరు బ్లేమ్ అయ్యే అవకాశం ఉంది అనుకోకుండా, అది మీ బియాండ్ యువర్ కంట్రోల్, మీకు తెలియకుండా. సో ఇలాంటివి ఏంటంటే వీలైనంత వరకు మనము ఒక పర్సన్ గురించి మాట్లాడాల్సి వస్తే వేరే పర్సన్ దగ్గర మనము ఎలాంటి నెగిటివిటీ మాట్లాడకుండా, అసలు అవకాశమే లేకుండా మీరు ఎంతో పాజిటివ్గా మాట్లాడినా అది నెగిటివ్గా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే రూపాంతరం చెందుతుంది. కాబట్టి మీరు ఎలాంటి జాగ్రత్తలు, ఇలాంటివి ఈ మనస్పర్ధలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత దూర ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ తర్వాత బంగారం వెండి వ్యాపారస్తులు కూడా బాగుంటుంది, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా బాగుంటుంది. సో ఈ విధంగా ఓవరాల్ ప్రాస్పెరిటీగా ఉంది. తర్వాత వీళ్ళు పెట్టుకోవాల్సింది ఏంటంటే బ్లూ జాగర్ డైమండ్ అండ్ జాతి పచ్చ, ఈ 2 రత్నాలు పెట్టుకోవాలి. బ్లూ జాగర్ డైమండ్ అండ్ జాతి పచ్చ, ఈ 2 రత్నాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇకపోతే ఇక మీకు ముఖ్యంగా మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మొత్తం జూలై మంత్లో, ఈ 2024 జూలై మంత్లో వృషభ రాశి వాళ్ళు నోట్ చేసుకోవాల్సిన డేట్స్, ముఖ్యమైన డేట్స్, అనుకూలమైన డేట్స్ 1, 7, 8, 10, 11, 21, 25 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్. ఈ తేదీలకు అనుకూలంగా మీరు అండ్ మీ ప్రణాళిక మార్చుకున్నట్టయితే ముఖ్యంగా అన్ని విధాల జయకరంగా ఉంటుంది, బాగుంటుంది. సో ఇకపోతే హెల్త్ పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు ఏంటంటే ఇండైజెషన్ సిస్టమ్ అలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి దానికి జాగ్రత్తలు తీసుకోండి. అసలు నిజంగా చెప్పాలంటే ఈ మధ్య లేటెస్ట్ న్యూస్ ఏంటంటే హైదరాబాద్లో ఎంతో టేస్టీగా ఎన్నో హోటల్స్ వచ్చాయి. కాకపోతే వాళ్ళ కిచెన్లో చూస్తే మాత్రం చాలా రకరకాలుగా వీలైనంతవరకు బయట తిండి తగ్గించుకుంటే మనకి డైజెషన్ ప్రాబ్లంలో మనం ఇలాంటి కొన్ని జాగ్రత్తలు చేస్తూ, జాతకంలో ఏం చెప్పారో అలాంటివి పాటిస్తూ మనం నిజంగా జీవితాన్ని మనం సుఖమయం చేసుకునే అవకాశం ఉంది. అలాగే మనకు సంబంధించిన రత్నాలు పెట్టుకోవడం కూడా అదొక ముఖ్యమైన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెమెడీ. సో ఇది మాలాంటి వ్యాపారస్తులు కానీ ఎవరో ఒక ఇండివిజువల్ స్కాలర్ కానీ అది డెవలప్ చేసిన సబ్జెక్ట్ కాదు. ఆబ్వియస్లీ బెస్ట్గా మనం రత్నాలు పెట్టుకునే మెథడు నిజంగా దీన్ని ఎవరు కాదనరు. రత్నాలకు అంత పవర్ ఉంటుంది, సైంటిఫిక్గా కూడా ఉంటుంది. మనిషిని ఆలోచన విధాన్ని మార్చే శక్తి రత్నాలకు ఉంది. నిజంగా రత్నాల గురించి మనం ఒక్కొక్క చరిత్ర తెలుసుకుంటే ఎలాంటి మిరాకిల్స్ జరుగుతాయంటే నిజంగా అంత మిరాకిల్స్ జరుగుతాయి. నిజంగా కృతయుగంలో, ద్వాపరయుగంలో అండ్ త్రేతాయుగంలో రత్నాల గురించి, చాలా దివ్యమైన రత్నాల గురించి చాలా చరిత్ర ఉంది. శమతకమని అని, పారస్మని అని ఇలాంటివి ఎన్నో మహిమాన్వితమైన రత్నాలు, ఇలాంటి మహిమాన్వితమైన పవర్స్ రత్నాలకు ఉంటుందని మనకు చరిత్ర చెప్తుంది. సో ఇప్పుడు అలాంటి రత్నాలు, శమంతకమని లాంటి పవర్ ఉన్న రత్నాలు ఇప్పుడు లేకపోయినా అప్పుడు శమంతకమని రత్నాలు ఎలా ఉండే, పూజా మందిరంలో పెడితే అది 2 టన్నుల బంగారాన్ని రాత్రి సృష్టించేది అండ్ ప్రొడ్యూస్ చేసేది. అలాంటి పవర్ లేకపోయినా మనకు సూటబుల్ రత్నం పెట్టుకోవడం వల్ల ఏదో విధంగా డబ్బు మనకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ప్రభావం అనేది, పాజిటివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అది ఎన్నో సందర్భాల్లో నిరూపితమైన విషయం. ఇప్పుడు దివ్య డైమండ్స్కే వరల్డ్ వైడ్ కస్టమర్స్ ఉన్నారు. కాబట్టి చాలామంది నిజంగా రత్నాలకి ఇంత ప్రజాదరణ కూడా మీరు ఒక్కటి ఆలోచించండి. ఇంత రత్నాలకు ప్రజాదరణ ఎందుకు వస్తుందంటే వాళ్ళు కరెక్ట్గా ఏదో విధంగా ఎన్నో మల్టిపుల్ వేస్లో దానికి రత్నం యొక్క ప్రభావం చూపించడం వల్లే వాళ్ళకు ఈ గుడ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో దీన్ని బట్టి ఎటొచ్చి చూసుకోవాలి ఏంటంటే జాతి రత్నాలు ఎలా పొందాలి, జాతి రత్నాలని మనం తీసుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు మనకు తప్పకుండా దాని ప్రభావం అనేది ఉంటుంది.